The Apollo University, University of Leicester. 35 lakhs fees for 3-year BTech CSE UK. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. జూన్ 5, 2025 జపాన్ ని మహా సునామీ భూకంపం కుదిపేస్తుంది. రియో టస్కీ రాసినటువంటి ఒక భవిష్యత్తుకు సంబంధించినటువంటి చర్చ ఇప్పుడు జరుగుతోంది. యాక్చువల్ గా తను గతంలో చెప్పిన ప్రెడిక్షన్స్ అన్ని కరెక్ట్ అయ్యాయి. జూలై 5, 2025 కూడా జపాన్ అనేది అతలాకుతలం అవుతుంది, ప్రపంచ పటంలో లేకుండా పోతుంది. ఇలాంటి వార్తలు, ఊహాగానాలు ఎందుకని వినిపిస్తున్నాయి? యాక్చువల్ గా జపాన్ ఎందుకని భూకంప కేంద్రంగా ఉంటుంది? అక్కడ ఎక్కువగా భూకంపాలు ఎందుకు వస్తుంటాయి? భూభౌగోళిక పరిస్థితులు, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు ఫిజిక్స్ ప్రొఫెసర్ మనోహర్ గారు. మనోహర్ గారు, నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఓకే, ఫైన్ ఫైన్ మేడం, గ్రేట్. జపాన్ ఎలా ఉంది? జపాన్ మనం అనుకున్నా నిన్న మనం డిస్కస్ చేసినట్టుగా ఆ. ఎలాంటి ఉపద్రవాలు ఏం సంభవించలేదు. కాకపోతే కొంతమంది వాళ్ళు చెప్పింది జరగలేదు అనేటటువంటి ఒక ఫ్రస్ట్రేషన్ లో అమెరికా కూడా తీసుకెళ్లారు ఆ వీడియోస్ ని. ఆ, అమెరికాకి, హాంకాంగ్ కి, ఫిలిప్పైన్స్ కి తీసుకెళ్లి గందరగోళంగా ఉంది అమెరికాలో. నిన్న ఏదో 5.5 రిక్టర్ స్కేల్ మీద ఇంటెన్సిటీ వచ్చిందని దాన్ని రిపీటెడ్ గా వీడియోస్ చేస్తూ వాళ్ళు చెప్పినటువంటి ఒక ఫాల్స్ ప్రాపగాండాని ఎస్టాబ్లిష్ చేయడానికి ఇంకా ప్రయత్నాలు చేస్తున్నారు కొంతమంది, కొన్ని వ్యవస్థలు. ఉమ్, యాక్చువల్ గా మీరు అన్నట్టుగా టుట్స్కి ఆమె చెప్పినటువంటి టైం ఏంటంటే ఇవాళ మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 4 to 5 మధ్యలో ఆమె చెప్పింది మేడం. ఆమె ఉమ్, అది ఇవాళ ఉదయం జరగాలి యాక్చువల్ గా, కానీ ఏం జరగలేదు అది అక్కడ. ఎందుకంటే ఒకవేళ మన ఇండియన్ స్టాండర్డ్ టైం తీసుకున్నా, వాళ్ళ జపాన్ వాళ్ళ స్టాండర్డ్ టైం తీసుకున్నా కూడా మనకి ఎలాంటి ఉపద్రవం జరగలేదు అనేటువంటి విషయం మనకు తేట తెల్లంగా కనపడుతుంది. ఆ, తర్వాత జపనీస్ అఫీషియల్స్ ఎవరు కూడా ఫోర్కాస్ట్ లాంటిది కానీ, మెట్రలాజికల్ ఫోర్కాస్ట్ కానీ కాషన్ ఇచ్చినటువంటి దాఖలాలు మనకి ఏ మీడియాలో కానీ, ఎక్కడ ఏ వార్తా సంస్థలు మనం ఇంతవరకు ప్రచురించలేదు. కాబట్టి మనం అనుకున్నటువంటి స్టేట్మెంట్ కి మనం బౌండ్ అయి ఉండొచ్చు మేడం. సో యాక్చువల్ గా రియో టట్సుకి మీద అంత నమ్మకంగా ఎందుకని ఉన్నారండి? 2011లో ఆమె, అంటే 1999లో రాసినటువంటి ఆ బుక్కే అనేది దానికి నిదర్శనాలు చాలా కనిపించాయి. ఇప్పటిదాకా సునామీలు, భూకంపాలు, ఇంక్లూడింగ్ కరోనాను కూడా ఆమె ప్రెడిక్ట్ చేసింది. ఇది కూడా జరుగుతుంది అనేటువంటి అంత పెద్ద క్యాంపెయిన్ ఎందుకు జరుగుతుంది వరల్డ్ వైడ్ గా? ఇక్కడ ఒక అంశాన్ని మనం క్షుణ్ణంగా మనం అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఏంటంటే ఆమె సదరు మహిళ కరోనా అనేటటువంటి పేరు నాకు ఎక్కడ కూడా ప్రస్తావించి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఒక ఉపద్రవం రావచ్చు, ఒక ప్రకృతి వైపరీత్యం రావచ్చు అనేటటువంటి పదాలే ఉపయోగిస్తారు తప్ప కరోనా అనేటటువంటి ఆ వైరస్ పేరుతో చెప్పి ఉండకపోవచ్చు. ప్రకృతి వైపరీత్యం అంటే అది సునామీ కావచ్చు, లేదా భూమి మీద ఏర్పడినటువంటి భూకంపం కావచ్చు, అగ్నిపర్వతం వృద్ధులు కావచ్చు. ఎందుకంటే మనకు భూకంపాలు అనేటటువంటి సముద్ర గర్భంలో సంభవించే అవకాశం ఉంది, భూమి ఉపరితలం మీద సంభవించే అవకాశం ఉంది. ఎప్పుడైతే భూకంపం మనకి సముద్రం అడుగున సంభవిస్తుందో అప్పుడు మాత్రమే మనకు సునామీ వస్తుంది. అక్కడ అగ్నిపర్వతం వృద్ధులైనా కూడా మనకు సునామీ వస్తుంది. కాబట్టి పిన్ పాయింట్ గా చెప్పినటువంటి దాఖలాలు ఉండవు. కాబట్టి కొన్ని కోయిన్సైడ్ అవుతుంటాయి మనకి. ఎందుకంటే ఎవిడెన్షియల్ గా జరిగేటటువంటి, పిరియాడికల్ గా మనం అబ్జర్వ్ చేస్తున్నటువంటి కొన్ని విషయాలను వాళ్ళు పరిగణలోకి తీసుకొని కొంత మనకి ప్రపంచానికి తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలో వాళ్ళు ఒక 30-40% కనుక సందేశాన్ని, సమాచారాన్ని అందిస్తే ఆటోమేటిక్ గా మనకు ఉన్నటువంటి సైకాలజీ ఏంటంటే మనం మిగతా పర్సంటేజ్ మనం కలిపేసుకొని దాన్ని పూర్తి చేస్తాం అనమాట. 100% వాళ్ళు ఏం చెప్పరు, ఎంతో కొంత పర్సంటేజ్ చెప్తే మనం వాళ్ళ మీద ఉన్న అభిమానంతో మిగతా పర్సంటేజ్ కంప్లీట్ చేసుకొని వాళ్ళ యొక్క ప్రెడిక్షన్ మనం కంప్లీట్ చేసి సిద్ధంగా ఉంటాం అనమాట. సో ఇప్పుడు జపాన్ లో జూలై 5, 2025 ఒకటి ఏదో జరగబోతోంది, ఉత్పాతం కావచ్చు, అతలాకుతలం అయిపోతుంది అనుకున్నప్పుడు ఎందుకని మళ్ళీ దానికి యుగాంతానికి కూడా ఆపాదిస్తున్నారు? యుగాంతము అంటే ఇంకా నాట్ ఓన్లీ జపాన్, ఇంకేది మిగలదు ప్రపంచంలో అనేది కదా. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు బాగా చెప్పాను. నేను ఇంత ముందు నుంచి నిన్న నుంచి చెప్తున్న విషయానికే సరే, సదరు మహిళ చెప్పినటువంటి అంశం జపాన్ దేశం వరకు మాత్రం పరిమితమైనటువంటి విషయం అందరికీ తెలిసినా కూడా ఆ పరిధి దాటి యుగాంతం అనేటటువంటి పదం ఉపయోగించడం అనేది తప్పు కదా. అవును. ఆ పదాన్ని ఉపయోగించడం ద్వారా ఇంకా కొంత యాంగ్జైటీకి లోను కావడం, తర్వాత దుష్ప్రచారం చేయడటువంటి భాగంలో ఈ కాన్స్పిరసీ జరుగుతుంది అనమాట.
యుగాంతం అనేటటువంటిది నిన్న కూడా మనం డిస్కస్ చేసాం. మనం 2012లో December 21కి యుగం అంతా కూడా అంతమైపోతుంది, జలప్రలయం లేదా భూమి అంతా కూడా అంతరించిపోతుందని చెప్పి అందరూ కూడా ప్రచారం చేశారు. నేను ఇంత క్రితం ఎపిసోడ్ లో కూడా మీకు తెలియజేయడం జరిగింది. మయాన్లు అనేటటువంటి ఒక సివిలైజేషన్ నాగరికులు మనకంటే కూడా అడ్వాన్స్డ్ స్టేజ్ లో ఉన్నారనమాట. వాళ్ళు ఏంటంటే ఈవెన్ ఆస్ట్రానామికల్ నాలెడ్జ్ లో కానీ, భూమి యొక్క కంపోజిషన్ కానీ, మెట్రలాజికల్ ఇన్ఫర్మేషన్ కానీ December 21, 2012కి సంబంధించి ఒక క్యాలెండర్ లో ఒక మార్పు సంభవిస్తుంది అనమాట మయాన్ల నాగరికత సంబంధించి. దాని మరుగున పడిపోయి దాన్ని ఎవరు కూడా పట్టించుకోకుండా యుగాంతం యుగాంతం అని చెప్పి దాన్ని బాగా ప్రాపగండా చేశారు. ఇప్పుడు కూడా చూడండి, సరే షుట్స్కీ గారు చెప్పారు, ఏం చెప్పారు, జపాన్ మునిగిపోతుందని చెప్పారు, అంతవరకే కదా. మరి యుగాంతం భూమి మొత్తం కూడా అంతం అవుతుందని చెప్పే మాట ఎందుకు వస్తుంది అని అంటే, ఒక ఇంటిగ్రేటెడ్ ఇన్ఫర్మేషన్ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ప్రాపగండా చేసేటటువంటి పరిస్థితుల్లో అందరం కూడా మన ఆందోళనకు గురవుతున్నాం అనమాట. ఇక్కడ జలప్రలయం అనేటటువంటిది మన యాక్చువల్గా కూడా మన సూర్య సిద్ధాంతం ప్రకారం మనకేంటంటే 4 యుగాలు ఉన్నాయి మేడం, మనందరికీ తెలుసు. కృత, త్రేత, ద్వాపర, కలియుగం అనేటటువంటి ఈ 4 యుగాలు ఒక గ్రూప్ గా మహాయుగం అని చెప్తాం మనం, లేదా చతుర్యుగం అని చెప్తాం. ఈ 4 యుగాలు కలిసి యొక్క టైం పీరియడ్ ఎంత అంటే 43,20,000 సంవత్సరాలు. ఇలాంటి మహాయుగాలు ఒక 71 కలిస్తే మనకి ఒక మన్వంతరం ఏర్పడుతుంది. ఆ మన్వంతరం ఏర్పడిన తర్వాత ఇంకొక మన్వంతరం స్టార్ట్ అయ్యే మధ్యలో ఒక జల ప్రళయం ఏర్పడుతుందని చెప్పి మనకు సూర్య సిద్ధాంతం ద్వారా తెలుస్తుంది. ఈ మన్వంతరాలన్నీ కూడా ఒక 14 కలిస్తే ఒక కల్పం ఏర్పడుతుంది. ఆ కల్పం అనేది మనం ఇప్పుడు శ్వేత వరాహ కల్పంలో ఉన్నాం, వైవస్వత్వ మన్వంతరంలో ఉన్నాం. అంటే 71 మన్వంతరాలు కలిపి ఒక కల్పం కదా మేడం. మరి ఇక్కడ 26 మన్వంతరాలు అయిపోయినాయి. 27వ మన్వంతరంలో మనం కృత, త్రేత, ద్వాపర యుగాలు అయిపోయి కలియుగంలో 5,000 చిల్లర సంవత్సరాల్లో మనం ఉన్నాం. అంటే 27వ మన్వంతరంలో కలియుగంలో ఉన్నాం మనం. తర్వాత 28వ మన్వంతరం స్టార్ట్ అవుతుంది, దగ్గర నుంచి మళ్ళీ కృతయుగం నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే మన సైంటిస్టులు, భౌతిక శాస్త్రవేత్తలు ఏదైతే బిగ్ బ్యాంగ్ థియరీ ద్వారా ఏ విధంగా అయితే ఎర్త్ యొక్క ఏజ్ ని ఎస్టిమేషన్ చేశారో, మన సూర్య సిద్ధాంతంలో కూడా భూమి యొక్క వయస్సును అంచనా వేశారు. దాంట్లో దాదాపు 4.3 బిలియన్ 430 కోట్ల సంవత్సరాలు దాని వయసు ఉంటుంది. ఆల్మోస్ట్ మనకు సగం వయసు అయిపోయింది భూమిది. కాబట్టి ఏదైనా యుగాంతం కానీ భూమి అంతం జరగాలంటే మాత్రం ఇంకొక సగం కాలేదంటే దాదాపు 200 చిల్లర కోట్ల సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా ఎవరు మంగా గారు చెప్పినా, బ్రహ్మ గారు చెప్పినా, నేను చెప్పినా, ఎవరు చెప్పినా భూమి మాత్రం అంతం అవుతుంది. సూర్యుడు అన్ని గ్రహాలతో పాటు మన భూమిని మింగేస్తాడు, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. కాకపోతే ఇప్పుడు మళ్ళీ మనం జపాన్ గురించి మాట్లాడుకుంటే ఇలాంటి బోల్డ్ అని ప్రెడిక్షన్స్ గతంలో చూసాము, ఇప్పుడు చూస్తున్నాం. కానీ వీటన్నిటికీ బియాండ్ జపాన్ లో విపరీతమైనటువంటి భూకంపాలు అనేవి సంభవిస్తూ ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి ఇల్లు కూడా మనం కట్టుకున్నట్టుగా ఇంత కన్స్ట్రక్షన్స్ తో ఇంత భారీగా కట్టుకోరు కదా. సో దానికి వాళ్ళ లైఫ్ స్టైల్ ని కూడా అలాగే అలవాటు చేసుకుంటూ ఉంటారు. ఎందుకని భూకంపాలు అనేవి అక్కడే జపాన్ లో ఎక్కువ వస్తూ ఉంటాయి? అదైతే మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. ఎగ్జాక్ట్లీ మేడం, నిన్న మనం కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు ఎందుకు వాళ్ళ ఇళ్ళ స్ట్రక్చర్ అట్లా ఉంటాయంటే, మనం మేక్ షిఫ్ట్ టెంట్ అంటుంటాం. మనం ఏదైనా క్యాంప్ మనం వెళ్ళినప్పుడు పక్కా ఇల్లు కట్టుకోం కదా మేడం, మనం ఒక టెంట్, మేక్ షిఫ్ట్ టెంట్ అంటాం. ఒక గుడారం టెంపరీగా మనం ఏర్పరచుకుంటాం. ఒక రాత్రి 2 రాత్రులు ఉండిన తర్వాత మళ్ళీ మన టెంట్ మనం తీసేసుకొని మళ్ళీ మన ఇంటికి వచ్చేస్తుంటాం. అంటే అదే విధంగా మీరు హిమాచల్ ప్రదేశ్ తర్వాత నార్త్ ఇండియన్ హిమాలయన్ స్టేట్స్ లో చూడండి, మన ఇళ్ళన్నీ కూడా స్లాబ్లు ఉండవు. మన హైదరాబాద్ లో ఉన్నట్టు, విజయవాడలో ఉన్నట్టు స్లాబులు కాకుండా స్లోప్ రూఫ్స్ ఉంటాయి. అవునా కదా మేడం? గమనించారు మేడం? మన ఇండియాలో ఉన్నట్టు దాని గురించి మనం అనుకున్నాం. ఆ స్లోప్స్ ఎందుకు ఉంటాయంటే, మనకి అక్కడ ఎక్కువ స్నోఫాల్ ఉంటుంది కాబట్టి, మన స్లాబులు లాగా హైదరాబాద్ లో స్లాబ్లు వేసుకుంటే అక్కడ స్నో అంతా కూడా అక్కడే స్టోర్ అయి ఉంటుంది. కాబట్టి పడిన స్నో, మంచు అనేటటువంటిది పడినట్టుగా కిందికి జారిపోవాలి. కాబట్టి ఒక స్లాంట్ స్లోప్ రూఫ్స్ ఉంటాయి మనకి, ఏది నార్థన్ హిమాలయన్ స్టేట్స్ లో, మన భారతదేశంలో. అంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల కారణంగా ఆ ఇళ్ళ యొక్క స్ట్రక్చర్ మనం గమనిస్తున్నాం. అదేవిధంగా నిన్న మనం చెప్పాం, మన రింగ్ ఆఫ్ ఫైర్ అనేటటువంటి ఒక ప్రాంతంలో, అంటే ఈ భూమండలం మీద అత్యధికంగా భూకంపాలు సంభవించేటటువంటి ప్రాంతం ఏదైనా ఉంది అంటే అది రింగ్ ఆఫ్ ఫైర్ అంటాం. ఆ రింగ్ ఆఫ్ ఫైర్ అనేటువంటిది ఏంటంటే, మన ఏషియన్ కాంటినెంట్, తర్వాత ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఈ 3 ఖండాలని కలుపుతూ ఉన్నటువంటి యొక్క భాగాన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అంటాం. ఆ రింగ్ ఆఫ్ ఫైర్ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధానమైన దేశం ఏంటంటే జపాన్ దేశం. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా కొన్ని వందల సంవత్సరాల నుంచి అక్కడ భూకంపాలు సంభవిస్తున్నాయి. కాబట్టి
ఎప్పుడు భూకంపం సంభవిస్తుందో, ఎప్పుడు విధ్వంసం జరుగుతుందో తెలియదు కాబట్టి పక్కా గృహాలు నిర్మించుకుంటే ఖచ్చితంగా అవి కూలిపోతే ప్రాణ నష్టం జరుగుతుంది కాబట్టి ఏదైనా భూకంపం సంభవించినా కూడా ఎక్కువ ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం జరగకుండా ఆ విధంగా అనుకూలమైనటువంటి గృహ నిర్మాణ శైలిని మాత్రమే వాళ్ళు పాటిస్తున్నారు. కాబట్టి వాళ్ళకి తెలుసు భూకంపాలు సంభవిస్తాయి ఎక్కువ అని చెప్పి. కొన్ని వందల భూకంపాలు సంభవిస్తాయి ప్రతి సంవత్సరం. నిన్న మనం అనుకున్నాం రిక్టర్ స్కేల్ మీద 1 నుంచి 9 దాకా మనకు తీవ్రతని మనం భూకంపం యొక్క తీవ్రతను అంచడానికి మనం రిక్టర్ స్కేల్ మీద 1, 2, 3, 4 ఆ విధంగా 9 వరకు మనం అంచనా వేస్తుంటాం. దాదాపు కొన్ని వందల భూకంపాలు ఏర్పడ్డా కూడా రిక్టర్ స్కేల్ మీద 1, 2, 3 స్థాయిలో ఉన్నటువంటి భూకంపాలను మనకు స్పృశించలేము. వీ కెనాట్ సెన్స్ ద ఎర్త్ క్విక్స్. రిక్టర్ స్కేల్ 1, 2, 3, 4 నుంచి మనం కొంత సెన్స్ చేయగలుగుతాం. 5 దగ్గర నుంచి కొంత మేరకు విధ్వంసం డ్యామేజ్ జరగడం, 6 ఆ విధంగా 7, 8 రిక్టర్ స్కేల్లో ఉన్నట్లయితే మాత్రం మనకు అత్యధికంగా ఆస్తి నష్టం తర్వాత ప్రాణ నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి తెలుసు, ఖచ్చితంగా తెలుసు. ఇప్పుడు మనకు కోస్టల్ ఏరియాలో ఉంటుంది కదా మేడం, మనకు తుఫానుకు సంబంధించిన రిహాబిలిటేషన్ సెంటర్స్ మన హైదరాబాద్ లో కట్టుకోం కదా మేడం. విశాఖపట్నంలో మన కోస్టల్ రీజియన్ లో ఉన్నటువంటి స్టేట్స్ లో మాత్రమే తుఫాను రిహాబిలిటేషన్ సెంటర్స్ మనం నిర్మించుకుంటాం. ఎందుకంటే అక్కడ క్రమంగా తుఫాన్లు ఎక్కువ వస్తుంటాయి కాబట్టి వాళ్ళు నా విధంగా పునరావాస కేంద్రాలకు తరలించాలి కాబట్టి అక్కడే కడతారు పునరావాస కేంద్రాలు. వేరే స్టేట్ లో హైదరాబాద్ లో కానీ మధ్యప్రదేశ్ లో కట్టారు. అదేవిధంగా జపాన్ వాళ్ళకి తెలుసు, అక్కడ సైంటిస్టులకు తెలుసు, అక్కడ వాళ్ళ వాతావరణ శాఖ అధికారులు తెలుసు. కాబట్టి నిత్యం వద్దన్నా కదన్నా కూడా మనం ఒకటి చెప్పుకున్నాం, ప్లేట్ టెక్టానిక్స్ అని చెప్పి పలకలుగా ఉంటుంది అన్నమాట. ఈ భూమి యొక్క ఉపరితలం అనేటువంటిది పలకలుగా ఉంటే అది నిత్యం మ్యాంటిల్ అనేటటువంటి ఒక స్లిప్పరీ లేయర్ అనమాట. మనకు వర్షం పడ్డప్పుడు బురదలాగా ఉంటుంది కాబట్టి స్లిప్పరీ భూమి ఏ విధంగా మనం నడుస్తున్నప్పుడు స్లిప్ అవుతామో ఆ మ్యాంటిల్ పొర మీద ఈ ప్లేట్లన్నీ కూడా నిత్యం కదులుతూ ఉండడం కారణంగా ఒక పలక ఇంకొక పలక మీదకి స్లైడ్ కావడం వల్ల ఏమవుతుందంటే అక్కడ పరస్పరం ఒరిపిడి ఏర్పడి స్ట్రెయిన్ డెవలప్ అయిన తర్వాత ఆ స్ట్రెయిన్ రిలీఫ్ అయ్యే క్రమంలో అక్కడ భూకంపం ఏర్పడుతుంది. కాబట్టి దాని తీవ్రత ఎంత ఉందనేది ఆ అలజడిని బట్టి లేదా ఆ డిస్టర్బెన్స్ ని బట్టి మన భూకంప తీవ్రతను అంచనా వేస్తాం. నిన్న కూడా నేను చెప్పాను, మనకు హిమాలయాలు ఏర్పడినటువంటి కారణం కూడా 2 పలకల మధ్య జరిగినటువంటి ఘర్షణ కారణంగా హిమాలయాలను మనం ఫోల్డెడ్ మౌంటైన్స్ అంటాం. యంగెస్ట్ మౌంటైన్స్ అంత ఎర్త్, యంగెస్ట్ అంటే యంగెస్ట్ దాదాపు 400 మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి హిమాలయాలు మన ఇండియన్ ప్లేట్ తర్వాత యురేషియన్ ప్లేట్ 2 కూడా ఘర్షించుకోవడం కారణంగా ఆ మధ్యలోంచి ఉద్భవించినటువంటి హిమాలయ పర్వతాలు ఫోల్డెడ్ మౌంటైన్స్ అంటాం. ఒకసారి మీరు గమనించుకున్నట్లయితే యాక్చువల్ గా ఈ ప్లేట్స్, ఈ పలకలు కదిలేటటువంటి యొక్క ప్రక్రియ మనం భూకంపం గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ మనకు ఈ మానవాళి ఈ జీవం ఏర్పడక ముందు కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం భూమి అంతా కూడా ఒకటే కాంటినెంట్ గా ఉంది, ఒకటే ఖండంగా ఉంది అనమాట. దాన్ని ఏమంటామంటే మనం పంజియా అనేటటువంటి కాంటినెంట్ అనమాట. దాని పేరు పంజియా అంటాం. అంటే ఇప్పుడు మనకు దాదాపు ఇన్ని ఖండాలు ఉన్నాయి కదా మనకి, ఈ ఆసియా, యూరోప్, తూర్పు అమెరికా, దక్షిణ అమెరికా ఈ విధంగా ఉన్నాయి మనకి. కానీ పూర్వం కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం పంజియా అనేటటువంటి ఒక సింగిల్ కాంటినెంట్ ఉంది. అది దేని ద్వారా ఏర్పడింది అంటే నార్థన్ హెమిస్ఫియర్ లో మనకి గోండ్వానా, సౌదర్న్ హెమిస్ఫియర్ లో మనకి లారేషియా అనేటటువంటి 2 ఒక పలకలు కలిసి పంజియా అనేటటువంటి సింగిల్ కాంటినెంట్ ఏర్పడింది. ఏర్పడిన తర్వాత మళ్ళీ క్రమంగా ఈ పలకలన్నీ కూడా కదులుతూ ఉంటాయి కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ ఖండాలు ఏర్పడ్డాయి. ఒకసారి మన భారతదేశం దక్షిణ భారతదేశ భాగంలో ఉన్నటువంటి ఇండియన్ మన దేశం యొక్క పటం చూస్తే చూడండి, ఆ లెఫ్ట్ సైడ్ ఏమో మనకి సౌత్ ఆఫ్రికన్ ఖండం నుంచి వచ్చినట్టుగా ఉంటుంది. రైట్ సైడ్ బే ఆఫ్ బెంగాల్ భాగం ఏమో ఆస్ట్రేలియా నుంచి విడిపోయినట్టుగా ఉంటుంది. ఒకసారి మనం ఊహించుకుంటే ఆస్ట్రేలియా ఖండం, ఆఫ్రికా ఖండం ఈ 2 తీసుకొచ్చి మనకు దక్షిణ భారతదేశంలో కనుక మనం అసెంబుల్ చేస్తే ఎగ్జాక్ట్ గా షేప్ సరిపోతుంది మనకి. అంటే పూర్వం కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం ఏంటంటే మన ఇండియా అనేటటువంటిది ఆఫ్రికా తర్వాత ఆస్ట్రేలియా సింగిల్ పీస్ గా ఉందన్నమాట. కొన్ని మిలియన్ సంవత్సరాల కాలంగా ఇది కదులుతుంటాయని చెప్పాం కదా మేడం. నిన్న మనం అనుకున్నాం ఏంటంటే ఈ ప్లేట్స్ అనేటటువంటి సంవత్సరానికి జస్ట్ 1 సెంటీమీటర్ లేదా 1.5 సెంటీమీటర్ లేదా కొన్ని మిల్లీమీటర్లు కదులుతూ ఉంటుంది. అంతకంటే ఎక్కువ దూరం ప్రయాణించలేవు కాబట్టి కొన్ని మిలియన్ లక్షల సంవత్సరాల పాటుగా ఈ పీస్ మన దక్షిణ భారతదేశం హిమాలయాలను టచ్ చేసినటువంటి యొక్క భారతదేశం యొక్క భాగం ఆఫ్రికా ఖండం నుండి ఆస్ట్రేలియా ఖండం నుండి విడివడిపోయి తూర్పు వైపున ప్రయాణం చేసి మన దగ్గర యురేషియా అనేటటువంటి ప్లేట్ కి అటాచ్ అయింది అనమాట. అంటే ఒకప్పుడు మనం దేంట్లో భాగం, మనం ఆఫ్రికా ఖండానికి ఆస్ట్రేలియా ఖండానికి భాగం. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఈ మ్యాప్ కూడా స్థిరం అనేది చెప్పలేము మేడం. ఎందుకంటే కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా భారతదేశం విడిపడిపోవచ్చు, కొంత డిటాచ్ కావచ్చు. కాబట్టి ఈ మ్యాప్ అనేది స్థిరం కాదు. తర్వాత ఐస్ ఏజ్ అనేటటువంటి కాన్సెప్ట్ లో కూడా మనకి ఈ సముద్రాలు, ఈ ఐస్ పోలార్ ఐస్ క్యాప్స్ అనేటటువంటి కరగడం కారణంగా ఈ సముద్రాలన్నీ కూడా మనం చూస్తున్నాం.
రానున్న కొన్ని వేల సంవత్సరాల్లో శ్రీలంక మాయమైపోవచ్చు, లక్షద్వీపులు, అదేవిధంగా అండమాన్ నికోబార్ దీవులు కూడా సముద్రంలో మునిగిపోయేటటువంటి అవకాశం ఉంది. మళ్ళీ ఐస్ ఏజ్ బిగిన్ అయిన తర్వాత ఇవన్నీ కూడా మళ్ళీ మనకు కనిపించేటటువంటి క్రమంలో బే ఆఫ్ బెంగాల్ అనేటటువంటి ఒక సింపుల్ హుసేన్ సాగర్ లాగా మారే అవకాశం కూడా ఉంటుంది మనకి. బట్ ఇవన్నీ జరగడానికి, ఇంక్లూడింగ్ జపాన్ కావచ్చు, మీరు చెప్పినటువంటి శ్రీలంకలో, ఇవన్నీ జరగడానికి ఇప్పుడు జరగదు. కొన్ని వందలు వేల సంవత్సరాలు కాదు, లక్షల సంవత్సరాలు పట్టొచ్చు. 40,000 సంవత్సరాలు ఐస్ ఏజ్ మనకి మార్పులు జరిపి 40,000 సంవత్సరాలు జరుగుతుంటాయి. ఇప్పుడు మనం ఉన్న మీరు అన్నట్టుగా కాంటెంపరీ మనం ఊహించుకుంటే ఇప్పట్లో ఇప్పుడు ఉపద్రవం జరిగేటటువంటి పరిస్థితి లేదు. నిత్యం జపాన్ లో వంగా గారు చెప్పినా కూడా, సైంటిస్ట్ చెప్పినా, ఎవరు చెప్పినా కూడా ప్రతిరోజు 3 నుంచి 4 భూకంపాలు జపాన్ లో వస్తూనే ఉంటాయి. ప్రతి సంవత్సరానికి కొన్ని వందలలో భూకంపాలు వస్తూనే ఉంటాయి. రిక్టర్ స్కేల్లో 4 తీవ్రత నుంచి పైకి ఉన్నటువంటి వాటి మాత్రమే అవి విధ్వంసం సృష్టిస్తాయి. కాబట్టి వాళ్ళు మెంటల్ గా ప్రిపేర్ అయ్యారు. ఖచ్చితంగా జపాన్ ప్రజలు, జపాన్ అధికారులు, యంత్రాంగం అంతా కూడా రాబోతున్నటువంటి భూకంపాలకి వాళ్ళకి సన్నద్ధంగా ఉన్నారు, మానసికంగా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఎవరు ప్రెడిక్ట్ చేసినా చేయకున్నా కూడా వాళ్ళ ఏర్పాట్లో వాళ్ళు ఉంటారు. కాబట్టి ఈ రోజు కాకపోతే ఏ రోజైనా కూడా భారీ గతంలో కూడా వచ్చింది, మన భూకంపం వచ్చిన తర్వాత న్యూక్లియర్ ప్లాంట్స్ కూడా బాగా డ్యామేజ్ అయినాయి. కాబట్టి వాళ్ళు మెంటల్ గా ప్రిపేర్ అవుతుంటారు. విచిత్రం ఏంటంటే మన భారతదేశంలో రకరకాల మీడియాలో మనకు వార్తలు వస్తున్నాయి, కానీ జపాన్ నుంచి జెన్యున్ ఇన్ఫర్మేషన్ కానీ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ కానీ మనకి ఇంతవరకు ఏది రాలేదు. ఎందుకంటే ఒకసారి ఊహించండి మేడం, మనకి అలాంటి పరిస్థితి ఉంటే జపాన్ యొక్క మెటలాజికల్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా ఈ పాటికి హెచ్చరికలు జారీ చేసేది కదా మేడం, సునామీ హెచ్చరికలు కానీ చేసి. అలాంటి పరిస్థితులు మనం ఏం చూడట్లేదు. కానీ సరే, కొంత మనం యాంటిసిపేట్ చేసి వాటికి సంబంధించిన విశ్లేషణ చేయడంలో తప్పలేదు. కానీ పరిధి దాటి అనవసరమైనటువంటి ఆందోళనకు గురయ్యి ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ చేయడం ద్వారా ఒక సైంటిఫిక్ టెంపర్ మనం కోల్పోతాం. ఇప్పుడు ఉన్నటువంటి స్టూడెంట్స్ కానీ, జనరేషన్ కానీ ఏంటంటే నాయన పులి వచ్చేట స్టోరీ లాగా అయిపోతుంది. పులి రాకుండా కూడా 3 సార్లు పులి వచ్చింది చెప్పి తండ్రికి చెప్పినట్టు కొడుకు 4వసారి నిజంగా పులి వచ్చినప్పుడు ఆ పులి అబ్బాయిని మింగేస్తుంది. తండ్రి ఏమనుకుంటాడంటే అబద్ధం చెప్తున్నాడు అనుకుంటాడు. కాబట్టి జెన్యున్ గా ఉండేటటువంటి విషయాన్ని కనుక మన ప్రజలకు తెలియజేస్తే వాళ్ళు అలర్ట్ గా ఉండేటటువంటి అవకాశం. ఈ విధంగా చిన్నదానికి పెద్దదానికి కూడా మనం ఒక రాంగ్ ప్రాపగాండా క్రియేట్ చేసి ఒక సైంటిఫిక్ యాటిట్యూడ్ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా వదిలేదు. చూడండి, చాలా వీడియోస్ మనం చూసాం. జల ప్రళయం స్టార్ట్ అయింది, యుగాంతం మొదలైపోయింది, జపాన్ అని మొదలు పెట్టారు. నాకైతే సిగ్నల్స్ కూడా దొరకట్లేవు అనే మాటతో పాటుగా ఒక రకమైనటువంటి పానిక్ కూడా క్రియేట్ అయింది. అక్కడ ఉన్నటువంటి టూరిజం మీద ఎఫెక్ట్ పడుతోంది. ఇవన్నీ మాటలు కూడా వినిపిస్తున్నాయి కదా. అదే మనం అనుకున్నాం కదా మేడం. యాక్చువల్ గా నేను చెప్పాను, ఇంటర్నెట్ సిగ్నల్ అనేటటువంటిది చాలా మంది అనుకున్నట్టుగా శాటిలైట్స్ ద్వారా రాదు. సముద్రాలు అడుగున్న పెద్ద పెద్ద కేబుల్స్ ద్వారా మనకు ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సర్వీస్ డేటా ప్రొవైడ్ చేస్తుంటారు డేటా ప్రొవైడర్స్. కాబట్టి ఆటుపోట్లు ఏర్పడినప్పుడు తర్వాత కేబుల్స్ లో మనకి ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి కదా మేడం. ఒక చిన్న సమస్య వచ్చినంత మాత్రాన ఒక పవర్ బ్రేక్ డౌన్ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు జరుగుతుంది మేడం. అన్నంత మాత్రాన అంధకారం అయిపోయింది రాష్ట్రం అని చెప్పి మనం అనుకోం కదా. మెయింటెనెన్స్ కావచ్చు, పవర్ మెయింటెనెన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ ఒక 5 నిమిషాలు పవర్ పోయినంత మాత్రాన రాష్ట్రం అంతా కూడా అంధకారంలో మునిగిపోయిందని చెప్పి లాంటి ఉదాహరణలు తీసుకోకుండా ఆ చిన్న చిన్న ఫ్లక్చుయేషన్స్ నిన్న మనం అనుకున్నాం. విమానాలు రద్దు చేస్తారు, ఆటోమేటిక్ గా రద్దు చేస్తారు. ఎవరైనా ఏదో ఉపద్రవం వస్తుందని చెప్పి, భూకంపం వస్తుందని చెప్పి రద్దు చేసేటటువంటి అవకాశాలు కదా. అక్కడ ఉన్నటువంటి కారణాలు ఏంటి అనేటటువంటి ఒరిజినల్ ఫేజ్ లో మనకి ఎవరికి కూడా అందలేదు. అండ్ దిస్ ఇస్ ఆల్ స్పెక్యులేషన్ అనమాట. స్పెక్యులేషన్స్ కారణంగా ఏంటంటే స్పెక్యులేషన్ ఏం చేస్తుంది, మనకి మన ఇష్టరీత్యంగా ఇష్టం వచ్చినట్టుగా మనం దాన్ని కంక్లూడ్ చేసుకుంటాం. కాబట్టి ఇప్పుడు నిన్న జరిగింది ఆల్మోస్ట్ డిస్కషన్ 2 డేస్ వీక్ డేస్ ముందు నుంచి చాలా మీడియాలో మనం చూస్తున్నాం. ఇది జపాన్ సంబంధించి వెరీ పర్టికులర్ గా 24 అవర్స్ బ్యాక్ నుంచి మీరు తర్వాత మిగతా చాలా మంది కూడా డిస్కషన్ స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ రోజు నూన్ July 5th, 2025 ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద డే హాస్ బీన్ పాస్డ్. దేర్ ఇస్ నో సచ్ సిమ్టమ్. మనం అనుకున్నట్టుగా ఎలాంటి సిమ్టమ్ కానీ సంకేతం కానీ మనకి ఇంతవరకు రాలేదు. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి అనారోగ్యకరమైనటువంటి తర్వాత అన్సైంటిఫిక్ ప్రెడిక్షన్స్ కి మనం ఊతం ఇవ్వకుండా, ఇప్పుడు చాలా మంది బ్రహ్మంగారి కాలజ్ఞానం కానీ, వాంకా గారి గురించి చెప్తారు, ఇదంతా కూడా సైంటిఫిక్. చాలా మంది మన వాళ్ళు అంటుంటారు వాట్ ఈస్ ద బేస్ అంట, వాట్ ఈస్ ద సైంటిఫిక్ బేస్ ఫర్ దేర్ ప్రెడిక్షన్ అని చెప్తారు. దానికి మనం చెప్పలేం కదా మేడం. ఎందుకంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ లాంటి మనం లాబొరేటరీలో ప్రూవ్ చేయగలుగుతాం, కానీ we cannot provide a scientific base for these anticipations and predictions. కాబట్టి హేతువాదులు ముందుగా వాళ్ళు ఒప్పుకోరు, చాలా షార్ప్ గా ఉంటారు వాళ్ళు. కాకపోతే ఏంటంటే మనం అనుకున్నటువంటి కొన్ని ఆస్పెక్ట్స్, కొన్ని కాన్సెప్ట్స్, దేర్ ఆర్ మెనీ కాన్సెప్ట్స్ అండ్ పారామీటర్స్ బియాండ్ సైన్స్ విచ్ కెనాట్ బి ప్రూవ్డ్ ఇన్ ఎ లాబొరేటరీ. మనకు తెలుస్తుంది మేడం. లవ్, అఫెక్షన్, ఎమోషన్స్ అనేటటువంటి వాటిని మనం ల్యాబ్ లో ప్రూవ్ చేయలేం కదా మేడం. తర్వాత కొన్ని
సాంఘిక కట్టుబాట్లు ఉంటాయి. మ్యారేజ్ అనేటువంటి ఈ హేతువాదులు వాళ్ళ పరిధి దాటి కూడా చెప్తుంటారు, భగవంతుని దయ ఏముంది, ఆడా మగ కలిసి సంతానం కలుగుతుంది అని చెప్పి చాలాసార్లు నాతో కూడా వాదించే అవకాశాలు ఉన్నాయి. ఆడా మగ కలిసి సంతానం కలుగుతుందని చెప్పి వాయు వరుసలు మారి మనం ప్రవర్తించాం కదా మేడం. అంటే సోషల్ టాబూస్, తర్వాత కొన్ని ఎమోషన్స్, కొన్ని ఎఫెక్షన్స్ అనేటటువంటి ఉంటాయి కాబట్టి వాటికి మనం సైంటిఫిక్ బేస్ ఇవ్వలేము. ఈ యాంటిసిపేషన్స్ ప్రిడిక్షన్స్ అనేటటువంటి ఏంటంటే కొంత ప్రాబబిలిటీ ప్రకారం తీసుకుంటారు అనమాట. మేబీ 0 or 100 ప్రాబబిలిటీని బట్టి కొన్ని మనం ఏం చేస్తామంటే ఫెయిల్ అయినటువంటి యాంటిసిపేషన్స్ కి మనం ఎక్కువ మనం ప్రాధాన్యత ఇవ్వము. మీరు అన్నారు కదా మేడం, సునామీ కానీ కరోనా కానీ, అవుట్ ఆఫ్ మెనీ ప్రొడిక్షన్స్ 1 or 2 కోయిన్సైడ్ కావడం వల్ల ఏంటంటే వీఆర్ మెంటల్లీ ప్రిపేర్డ్ టు ఫేస్ వాట్ ఎవర్ షీ ప్రిడిక్టెడ్ ఆర్ యాంటిసిపేటెడ్ ఆన్ టుడే. కాబట్టి అన్ని కరెక్ట్ కావాలని లేదు. కాబట్టి మనం అనుకున్నాం కదా, మనిషి అనేటటువంటి ఒక హ్యూమన్ సైకాలజీ ఏంటంటే క్యూరియాసిటీ క్రియేట్ చేసుకొని ఏదో జరగబోతుంది అనేటటువంటి ఊహలో తేలిపోవడానికే సిద్ధంగా ఉంటాడు. కానీ ఏది జరిగితే అది జరుగుతుందని చెప్పి ఇప్పుడు మనం ఆపగలుగుతాం కూడా. నిజంగా కూడా జపాన్ లో ఫ్లడ్ సునామీ వస్తే మనం ఏమైనా ఆపగలుగుతాం? ఆపలేం కదా. లెట్ ఇట్ హ్యాపెన్. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లలో మనం ఉంటాం, మెంటల్ గా ప్రిపేర్ అయి ఉంటాం. కాబట్టి ప్రకృతి వైపరీత్యాలు అనేటటువంటి దాన్ని మనకి ఇప్పుడు సునామీకి కూడా కొన్ని నిమిషాల ముందు మనం ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం. ఎందుకంటే ఆల్రెడీ ఎర్త్క్వేక్ ఏర్పడిన తర్వాత సునామీ వస్తుంది కాబట్టి దానికి కొంత మనకు వెసులుబాటు ఉంది. ఎందుకంటే మనకి ఓషన్స్ లో మనకు ఆల్రెడీ కాబట్టి ఆ ఏర్పాటు ఉంది. సునామీకి మనకి ఏర్పాట్లు ఉన్నాయి, కానీ ఈ ఎర్త్క్వేక్ ని మనం చేసేటటువంటి పరిస్థితి ఎక్కడ లేదు. కాబట్టి ఆ ప్రెడిక్షన్ అనేటటువంటి దాన్ని మాత్రం మనం కొంత యాక్సెప్ట్ చేయలేము మేడం. అది ఎస్ అండి మనోహర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఓకే. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు